నమస్కారం అండి. నా పేరు కవిత. నేను ఒక గృహిణిని. నాకు ఇలా ఇంట్లో ఉండి ఊరికే ఏం తోచక ఏం చేయాలి అని ఇంట్లో వేస్ట్ మెటీరియల్తోని ఏదో ఒకటి చేయాలి. నేను కూడా మంచి డెకరేషన్ ఐటమ్స్ చేస్తే మనకు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంట్లో గృహోపలంకరణ వస్తువులతోని మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరైనా మనల్ని ప్రైడ్ చేస్తుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మనకు. అబ్బా మీరు చాలా బాగా చేసిండ్రు, ఇవన్నీ ఎట్లా చేసిండ్రు అని అంటుంటే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో నేను కొన్ని చేసిన తర్వాత చాలామంది బాగున్నాయి అని అంటే ఇంకా కొత్త ఆలోచనలతోని ఇలా పిస్తా పొట్టుతోని కొన్ని చేసినాను. ఫ్లవర్ వాజ్ డెకరేషన్లు, దీపం డెకరేషన్లు, ఇంకా ఆర్చ్ చేశాను. మా డోర్కి పెద్ద ఆర్చ్ చేశాను. ఆ ఆర్చ్ చూసి చాలామంది ఎంత బాగా చేసిండ్రు, అసలు ఇది కొన్నదానిలాగా ఉంది, చాలా బాగుందని అన్నారు. న్యూస్ పేపర్ వేస్ట్ అవుతుంటుంది కదండి, మనం తీసి వేస్ట్గా అమ్మేస్తుంటాం. అలా కాకుండా కొన్ని న్యూస్ పేపర్స్తోని బుట్టలు, బొమ్మలు అలా చేశాను. ఇంకా ఫ్లవర్ వాజ్ కూడా చేశాను న్యూస్ పేపర్తో. ఆ ఫ్లవర్ వాజ్ కూడా చాలా బాగుందని చాలా అందరు మెచ్చుకున్నారు. అలా ఎంకరేజ్మెంట్తో ఇంకా చాలా వస్తువులు చేశాను నేను. అయితే ఇంకా పిట్టలు పెట్టుకోవడానికి దారంతో ఒకటి బుట్టలాగా అల్లేసి దాంట్లో న్యాచురల్గా పిట్టలు ఉండేటట్టు పిట్టలు కూడా పెట్టేశాను. ఇంకా పడవలు, బొమ్మలు, పేపర్ బొమ్మలు కూడా చేశానండి. చాలా చీపురు పుల్లలతో మనం చీపురు చిన్నది అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేస్తాం, కానీ ఆ చీపురు పుల్లలతో కూడా ఒక పెద్ద ఇల్లు చేసినాను, ఒక పడవ చేశాను. ఎద్దుల బండి కూడా చాలా బాగా వచ్చిందండి. ఎద్దుల బండి అలాంటివన్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది హాబీగా కూడా మారిపోయింది. ఇంట్లో ఇలా ఊరికే మనం పని అయిన తర్వాత ఏం చేయాలి, ఏం టైంపాస్ కాదు అది ఇది అని మనం అమ్మాయిలము గృహిణీలం అందరం కూడా ఏదో ఒక వస్తువులు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కొనుక్కొచ్చుకోకుండా వేస్ట్గా ఇంట్లో పడి ఉన్న వస్తువులతోని ఏదో ఒకటి తయారు చేస్తుంటే మనకు మనస్తృప్తిగా అనిపిస్తుంది, ఇంకా ఆనందం కూడా ఉంటుందండి. ఇలా ఎన్నో వస్తువులు తయారు చేసి చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మీ ఇల్లు ఒక చిన్న శిల్పారామం లాగా ఉంది అని అంటుంటే మాకు ఎంతో హ్యాపీ అనిపించింది. నేను ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉండాలి, నా మంచిగా ఉండాలి. ఎంకరేజ్మెంట్ మా సార్ది బాగుందండి, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా అలాగే నేను మా అబ్బాయి వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్లు అవి కావాలన్నా కూడా నేను చాలా హెల్ప్ చేస్తుంటానండి. అమ్మ నువ్వు బాగా చేస్తావు, మాకు హెల్ప్ చేయనేసి మా అబ్బాయి వాళ్ళు కూడా నా సహాయం తీసుకుంటుంటారండి. నేను ఇలా నా ఆలోచనలతోని ఇలా కొత్తగా మా పిల్లలకు, మా హస్బెండ్కి నేను సహాయం చేయడము, ఇంకా నేను ఏమన్నా తయారు చేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి. నేను బయట ఎక్కడన్నా చూసినప్పుడు మనం ఎందుకు చేయలేము, ఇవి మిషన్లోనే ఎందుకు చేస్తారు, లేదంటే వీళ్ళు చేస్తున్నారు కదా మనం చేయలేమా, మనం కూడా ట్రై చేద్దాము అనే ఆలోచనతో, వాళ్ళలా కాకుండా కొత్త కూడా తయారు చేద్దామనే ఆలోచనతో నేను ఇవన్నీ తయారు చేయడానికి ఆలోచన వచ్చిందండి నాకు. అలాగే నేను ఈ పెయింటింగ్లు ఇవన్నీ తీసుకొచ్చి ఈ పెయింటింగ్తో వేరే ఏమన్నా చేయగలమా, మామూలుగా ఆర్టిస్టులు ఆర్ట్ వేస్తుంటారు, డ్రాయింగ్ వేస్తుంటారు, కానీ మనం కొత్తగా చేద్దాము అనేసి ఇవన్నీ చేయడానికి ఆలోచన వచ్చిందండి నాకు. వేస్ట్ మెటీరియల్ మనం వేస్ట్ చేయకూడదు, వేస్ట్ వాటితో కూడా ఏదో ఒకటి తయారు చేయొచ్చు, పనికిరానివి ఏవి ఉండవు, ప్రతిదీ ఏదో ఒక దానికి పనికొస్తుంది అనే ఆలోచన వచ్చిందండి నాకు. అందుకని ఇవి తయారు చేశాను. ఇవన్నీ మా ఇంట్లో డెకరేషన్ అన్నీ చూస్తుంటే నాకే కాదు మా వాళ్ళందరూ కూడా నువ్వు చాలా బాగా చేస్తావు అనేసి ప్రతి వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటుంటారండి. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నాతో అదే అంటారు, ఏమబ్బా నువ్వు భలే మంచిగా చేస్తుంటావు, నీ థాట్స్ బాగున్నాయి అని అంటుంటారు. అలా అన్నప్పుడు నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుందండి.